Revelation chapter 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. We'll read first 7 verses responsively. మొదటి 7 వచనములు మనం మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మొదటి 7 వచనం మనం మార్చి చదువుకుందాం. Unto the angel of the church at Ephesus write, These things saith he that holdeth the 7 stars in his right hand, who walketh in the midst of the 7 golden candlesticks. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ దుష్టులను సహించలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకును. వారిని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటివనియు, and has borne and has patience, and for my name's sake has labored and has not fainted. ఆయనను మొదట నీ కూడిన ప్రేమను నీ వదిలేతోని తప్పు ఒకటి మోపొచ్చినది. చదవండి అందరూ. Remember therefore from whence thou art fallen, and repent, and do the first works, or else I will come unto thee quickly, and will remove thy candlestick out of his place, except thou repent. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. To him that overcometh will I give to eat of the tree of life, which is in the midst of the paradise of God. May the Lord help us to understand his word. దేవుడు తన వాక్యం అర్థం చేసుకోవడానికి సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాద సన్నిధిలోనికి రాగలిగిన సహాయం మీరు మాకు అనుగ్రహించినారు. మీకు వందనాలు. మీరు మమ్మల్ని పరిశీలించే దేవుడు. ఏదో ప్రభువా, మాలో ఉన్న ఏదో తండ్రి ఏ కార్యములు మీకు విరోధంగా ఉన్నవో వాటిని మీరు మాకు మీ పరిశుద్ధ రక్తం చేత కడిగి పరిశుద్ధీకరించి మీ వాక్యం మేము నేర్చుకొనగలిగినట్లు మీరు మాకు సాయం చేయండి. మా మనస్సులు, మా ఆలోచనలు మీ తట్టు ఉండగలిగినట్లు, ఈ లోకములో ఉండకుండా సైతాను ఏ విధంగా ఒక మమ్మలను ఏదో ప్రభువా మీ వాక్యము వినుటలో చెవిని ఒగ్గగలిగినట్లు మీరు సాయం చేయాలని, సైతాన్ దాని సంబంధాలను గద్దించి బంధించాలని, మీ విజయాన్ని మీరు మాకు దయచేయాలని యేసు ప్రభు నామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. We all know when the Lord Jesus Christ rose again, మనకందరికీ తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని. He said, I go away and send you the comforter. ఆయన చెప్పినాడు, నేను తిరిగి వెళ్తున్నాను, వెళ్తున్న తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. When he comes, ఆయన వచ్చినప్పుడు he will fill you, ఆయన నింపి, he will give you the power, కాబట్టి మీకు శక్తిని అనుగ్రహించి, you will be my witnesses, మీరు నాకు సాక్షులుగా ఉంటారు, and you will make disciples. మీరు శిష్యులుగా తయారు చేస్తారు. And he also said, ఇంకొక మాట చెప్పాడంటే, this word will start in Jerusalem, and then it will go to Samaria, Judea, Samaria, and uttermost parts of the earth. కాబట్టి ఈ వాక్యం యెరూషలేము మొదలై యూదయ, సమరయ, భూదిగంతుల వరకు కూడా వెళ్తుందని చెప్పాడు. Now you need to understand, the church was established on the day of Pentecost. అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పెంతెకొస్తు దినమున సంఘము స్థాపించబడింది. Now a lot of groups do not want to call their fellowships as the church. కాబట్టి అనేకమైన సహవాసాలు వారి సంఘాలను సంఘము అని పిలుచుకోవడానికి ఇష్టపడవు. Some want to call them fellowships, some want to call them assemblies, because the word church has been misrepresented in this world. కాబట్టి కొంతమంది సహవాసాలను పిలుచుకుంటుంటారు, కొంతమంది అసెంబ్లీని పిలుచుకుంటున్నారు. కారణం ఏమంటే, సంఘము అనే మాట వేరే రకంగా వారు తెలియజేస్తూ వస్తున్నారు. Because in the church we see all kinds of problems. కాబట్టి సంఘంలో అనేక సమస్యలను చూస్తాం.
அந்த கஷ்டங்களை பார்க்கிறோம். The purpose for which God has established the church is not for that. కాబట్టి సంఘమును దేవుడు స్థాపించడానికి ఉద్దేశము అది కాదు. தேவன் சபையை அதை உண்டாக்கினது அந்த காரணம் அதுவல்ல. He wanted to see that this church is established and this church may multiply, it may grow to all over the world. కాబట్టి ఈ సంఘము స్థాపించబడి అది వర్ధిల్లుతూ ప్రపంచమంతా కూడా విస్తరించాలని దేవుని ఉద్దేశం ఏంటున్నది. சபை ஸ்தாபிக்கப்பட்டு பெருகி வளர்ந்து உலகமெங்கும் இது பரவி செல்ல வேண்டும் என்பதற்காக அவர் அப்படி செய்தார் சொன்னார். So in the Acts chapter 2 we see how this church was established. అదే మనము అపొస్తలుల కార్యములలో ఏ విధంగా సంఘం స్థాపించబడిందో మనం చూస్తూ వస్తాం. அப்போஸ்தலர் 2ஆம் அதிகாரத்தில் எவ்வாறாக இந்த சபை ஸ்தாபிக்கப்பட்டது என்று பார்க்கிறோம். So when the Holy Spirit came upon them, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినాడో ஆவியானவர் எப்பொழுது அவர்கள் மேல் வந்தாரோ the power of God was manifested in their lives, in their midst. దేవుని యొక్క శక్తి వారి జీవితంలో వారి మధ్యలో ప్రత్యక్షపరచబడింది. தேவனுடைய வல்லமை அவர்களுக்குள்ளும் அவர்கள் மத்தியிலும் அது வெளிப்படுத்தப்பட்டது. It happened in Jerusalem. అది యెరూషలేములో సంభవించింది. எருசலேமில் நடந்தது. That was the time of the feast. All the Jewish communities from all over the world, the then known world, were in Jerusalem. ఆ సమయంలో తెలియపరచబడిన అనేకమైన ప్రదేశం నుంచి ప్రపంచం నుంచి నలుమూలల నుంచి కూడా యెరూషలేములోనికి పండుగ ఆచరించడానికి వారు వచ్చి ఉంటున్నారు. இந்த யூத சமூகம் உலகத்தில் இருக்கிற எல்லா இடத்திலிருந்தும் இந்த பண்டிகையை ஆசரிப்பதற்காக எருசலேமுக்கு வந்திருந்தார்கள். Now they were all Jewish people. They did not accept Jesus as the Messiah, or they did not know this Messiah, Jesus Christ. కానీ వారందరూ యూద మతం సంబంధించిన వారు యేసుక్రీస్తు వారిని మెస్సీయగా వారు అంగీకరించి దేవుడిగా అంగీకరించి వారు కాదు. அவர்கள் இயேசு கிறிஸ்துவை மேசியாவாக ஏற்றுக்கொள்ளாதவர்கள். They did not have the knowledge of this Jesus. యేసు గురించిన అనుభవం జ్ఞానం కూడా లేదు వారికి. இயேசு கிறிஸ்துவை பற்றி அவர்கள் அறியாதவர்கள். Because when Jesus came, he did not go all over the world. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ప్రపంచమంతా వెళ్ళలేదు. ஏனென்றால் இயேசு கிறிஸ்து இந்த உலகத்திற்கு வந்த பொழுது அவர் உலகமெங்கும் செல்லவில்லை. He only went to few places in Israel. కాబట్టి ఆయన కేవలం ఇజ్రాయెల్ దేశంలో కొన్ని స్థలాలకు మాత్రమే ఆయన వెళ్తూ వచ్చాడు. அவர் வெறும் இஸ்ரவேல் தேசத்தில் சில இடங்களுக்கு மாத்திரம் சென்றார். Many were experiencing the miracles, but only 12 disciples followed him, and one was from the devil. కాబట్టి వారు అనేకమైన అద్భుత కార్యములను అనుభవిస్తూ వచ్చారు. ఆయనను కేవలం 12 మంది వెంబడిస్తూ వచ్చారు. అయితే వారిలో ఒకరు దయ్యములకు సాతానుకు సంబంధించిన వాడుగా ఉంటున్నాడు. பல ஜனத்தாருடைய அற்புதங்களை அனுபவித்தார்கள். ஆனால் வெறும் 12 பேர் மாத்திரமே அவர்களை சீஷர்களாக பின்பற்றினார்கள். அதிலும் ஒருவன் பிசாசை சார்ந்தவனாயிருந்தான். All the people, multitudes who came and listened to God's word about the kingdom of God through Jesus, they were there to receive some earthly blessings like healing, food, or because the people were going, they were also going there. కానీ బహుజన సమూహం యేసు ప్రభువారిని వెంబడించి ఆయన దేవుని రాజ్యం స్థాపించడం గురించిన వాక్యం వింటూ వచ్చి కూడా వారు భూ సంబంధమైనటువంటి స్వస్థత కానీ లేదా ఆహారం కానీ వాటిని పొందడానికి మాత్రమే దేవుని ఆశ్రయిస్తూ వచ్చారు. அத்தனை பேர் தேவன் இயேசு கிறிஸ்துவை அவர்கள் பின்பற்றினாலும் அவர்கள் பின்பற்றின நோக்கம் என்னவென்றால் உலக ரீதியான ஆசீர்வாதங்களை பெற்றுவதற்காக அந்த உணவு அந்த சுகம் பெறுவது இல்லை என்றால் அந்த ஜனத்தார் செல்வதால் அந்த ஜனத்தோடு அவர்கள் சென்று கொண்டிருந்தார்கள். So only 11 disciples listened to him carefully, but still in their heart of hearts they did not totally believe. కాబట్టి కేవలం 11 మంది శిష్యులు మాత్రమే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పేది వింటూ వారి హృదయాంతర భాగంలో వారు యేసును అంత విశ్వసించేవారుగా కనిపించలేదు. அதற்காக தான் வெறும் இந்த 11 சீஷர்கள் மாத்திரம் அவர் சொல்வதை கவனமாய் கேட்டாலும் உள்ளத்தின் ஆழத்தில் அவர் சொல்லுவதை எல்லாவற்றையும் அவர்கள் விசுவாசிக்கவில்லை. And Jesus was talking about the heavenly kingdom. These people were thinking about the earthly kingdom. యేసుక్రీస్తు వారు పరలోక సంబంధం రాజ్యం గురించి చెప్తూ వచ్చాడు. అయితే వీరు మాత్రము ఈ లోక సంబంధం రాజ్యం గురించి ఆలోచిస్తూ వచ్చారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து பரலோக ராஜ்யத்தை பற்றி பேசிக் கொண்டிருந்தால் ஆனால் இவர்கள் பூலோக ராஜ்யத்தை பற்றி யோசித்துக் கொண்டிருந்தார்கள். But when the Holy Spirit of God came upon them, అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు எப்பொழுது பரிசுத்த ஆவியான தேவன் அவர் மேல் வந்தாரோ listen carefully, జాగ్రత్త వినండి, கவனமாய் கேளுங்கள். he literally came down from heaven.
కాబట్టి ఆయన నిజమైన రూపంగా ఆయన పరలోకం నుంచి కిందికి రావడం చూస్తాం. உண்மையான ரூபமாக அவர் பரலோகத்திலிருந்து அவர்கள் மேல் நிஜமாகவே இறங்கி வந்தார். Number one, మొట్టమొదటిగా முதலாவது he filled the place where they were gathered. కానీ ఎక్కడైతే వారు సమూహముగా కూడి ఉన్నారో ఆ స్థలమంతా కూడా నింపి ఉంటున్నాడు. அவர்கள் எங்கு கூடியிருந்தார்களோ அந்த இடத்தை எல்லாம் நிரப்பினார். The presence of God was filled in that place. ఆ స్థలంలో దేవుని యొక్క సన్నిధి చేత నింపబడింది. தேவனுடைய சமூகத்தால் அந்த இடம் நிறைந்தது. And when the presence of God was filled there, ఎప్పుడైతే ఆ స్థలంలో దేవుని యొక్క సన్నిధితో నింపబడిందో, எப்பொழுது அந்த இடம் கர்த்தருடைய சமூகத்தால் நிரம்பினதோ, the people were taken to a different plateau in their lives. కాబట్టి వారు ఆ యొక్క ప్రజలు అత్యున్నతమైన నూతనమైన అనుభవంలోనికి వారు తీసుకోగలరు. அங்கு கூடியிருந்த ஜனத்தார் இன்னும் ஒரு உயர்ந்த ஸ்தலத்திற்கு எடுத்துக்கொண்டு செல்லப்பட்டார்கள். This was a new spiritual experience for them. వారికి ఇది నూతన ఆత్మ సంబంధమైన అనుభవముగా ఉంటున్నది. இது ஒரு புதிதான ஆவிக்குரிய அனுபவமாய் இருந்தது அவர்களுக்கு. So when the Holy Spirit came inside them, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోనికి వచ్చాడో, எப்பொழுது பரிசுத்த ஆவியானவர் அவர் உள்ளத்திற்குள் வந்தாரோ, a total change took place in their lives. కాబట్టి వారి జీవితంలో ఒక సంపూర్ణమైనటువంటి మార్పు చూడగలుగుతాం. அவருடைய வாழ்க்கையில ஒரு உண்மையான மாற்றம் நிகழ்ந்தது. The light has come into them. వారిలోనికి వెలుగు వచ్చి ఉంటున్నది. அவர்களுக்குள் அந்த வெளிச்சம் வந்தது. The power came within them. వారిలోనికి శక్తి వచ్చి ఉంటున్నది. அவர்களுக்குள் வல்லமை வந்தது. Now their thoughts were changed. వారి ఆలోచన మారిపోయినాయి. அவருடைய சிந்தனைகள் மாறினது. Now their life's direction also changed. కాబట్టి వారి యొక్క జీవితం యొక్క గమ్యం కూడా మార్పు చెందింది. அவருடைய வாழ்க்கையின் திசை மாறினது. And they started witnessing powerfully. అప్పుడు వారు బలమైన రీతిగా దేవునికి సాక్ష్యం చెప్తూ వచ్చారు. பிறகு வல்லமையாக தேவனுக்கு சாட்சி கொடுக்க தொடங்கினார்கள். They spoke in tongues. కాబట్టి వారి భాషలో మాట్లాడారు. அந்நிய பாஷையில் பேசினார்கள். The Bible, the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, கர்த்தருடைய வசனம் சொல்லுகிறது, in that place, ఆ స్థలంలో அந்த இடத்தில் when there was a big noise, గొప్ప శబ్దం వచ్చినప్పుడు பெரிய சத்தம் வந்தது. all the people who came for this feast came there. కాబట్టి ఆ పండుగకు వచ్చిన వారందరూ కూడా అక్కడికి వచ్చారు இந்த చూడడానికి. பண்டிகைக்கு வந்தவர்கள் அனைவர்களும் கூடி வந்தார்கள். They were wondering what's happening here. వారు ఆశ్చర్యపడినారు ఇక్కడ ఏం జరుగుతున్నదని. என்ன நடந்தது என்று ஆலோசித்துக் கொண்டிருந்தார்கள். To their surprise, వారు ఆశ్చర్యపడి அவருடைய ஆச்சரியத்திற்கு they were speaking in their own languages. కాబట్టి వారికి మాతృభాషలో మాట్లాడడం మొదలు పెట్టారు. அவரவருடைய பாஷையில் அவர்கள் பேசிக் கொண்டிருந்தார்கள். They were listening in their own languages. కాబట్టి వారి యొక్క భాషలో వారు వినడం మొదలు పెట్టారు. அவருடைய ஜென்ம பாஷைகளிலே பேசுவதை கேட்டார்கள். They were listening to the word of God, the resurrection power of the Lord Jesus Christ. దేవుని యొక్క వాక్యమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని వారి మాటలు వింటూ వచ్చారు. கர்த்தருடைய வசனத்தையும் கர்த்தருடைய உயிர்த்தெழுதலின் வல்லமையின் வசனத்தையும் அவர்கள் கேட்டார்கள். And when Peter preached the gospel, ఎప్పుడైతే పేతురు సువార్త ప్రకటించాడో, பிறகு பேதுரு அந்த சுவிசேஷத்தை அறிவித்த பொழுது, Jesus is the Messiah. యేసే మెస్సయగా ఉంటున్నాడు. இயேசுதான் மேசியா. He is the only one who can save mankind from their sins. మనిషి అతని వారి పాపం నుంచి ఆయన మాత్రమే రక్షిస్తాడు. மனிதனை பாவத்திலிருந்து ரட்சிக்கக்கூடியவர் அவர் ஒருவரே. Only his precious blood can cleanse them. ఆయన యొక్క ప్రశస్త రక్తం మాత్రమే మనల్ని శుద్ధి చేస్తుంది. அவருடைய விலையேற பெற்ற ரத்தம் மாத்திரமே நம்மளை சுத்திகரிக்கும். But he is preparing a people for his kingdom. కాబట్టి ఆయన రాజ్యం కొరకే ప్రజలను సిద్ధపరచండి. அவருடைய ராஜ்யத்திற்காக அவருடைய ஜனங்களை ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறார். And this is the message they heard. ఇదే వర్తమానం వారు విన్నారు. இந்த செய்தியை தான் அவர்கள் கேட்டார்கள். They've experienced. దాన్ని அனுபவித்தார்கள். But the orthodox Jewish people did not accept this message. అయితే అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి యొక్క యూదులు ఈ యొక్క వర్తమానాన్ని అంగీకరించలేదు. இந்த மதத்தையே சார்ந்த இந்த யூதர்கள் இதை ஏற்றுக்கொள்ளவில்லை. For those who believed, అయితే ఎవరైతే విశ్వసించారో, விசுவாசித்தவர்கள், they were planted as the first church in Jerusalem. వారు ఆ యెరూషలేములో నూతనమైన సంఘముగా వారు స్థిరపరచబడ్డారు. அவர்கள் முதலாவதாக எருசலேமில் சபையாக ஸ்தாபிக்கப்பட்டார்கள். So that's how the first church was started. ఆ విధముగా మొట్టమొదటి సంఘం మొదలైంది. அப்படிதான் முதலாவது சபை ஸ்தாபிக்கப்பட்டது. But they were persecuted. కాబట్టి అయితే వారు హింసించబడ్డారు. அவர்கள் உபத்திரவத்திற்குள்ளானார்கள் for their faith. వారి విశ్వాసం బట్టి, அவருடைய விசுவாசத்தினால். And God's word says, దేవుని వాక్యం చెప్తుంది, கர்த்தருடைய வசனம் சொல்கிறது, because of the persecution, వారి హింసను బట్టి, அந்த உபத்திரவத்தினால் they were scattered. వారు ఇతర ప్రదేశాలకు చెదరగొట్టబడ్డారు. அவர்கள் சிதறி வேறு தேசங்களுக்கு சென்றார்கள். Now you see, if there is a problem in one place, we all wanted to go to another place. కాబట్టి చూడండి, ఒక స్థలంలో సమస్య వస్తే మనం ఇంకో స్థలానికి వెళ్తాం.
వెళ్తాం. ஒரு இடத்தில் பிரச்சனை என்றால் நாம் இன்னொரு இடத்திற்கு செல்ல வேண்டும் என்று ஆலோசிக்கிறோம். If there is no safety here, we want to go to another place. ఇక్కడ భద్రత లేకపోతే ఇంకో స్థలానికి మనం వెళ్తాం. இங்கு பாதுகாப்பு இல்லை என்றால் இன்னொரு இடத்திற்கு செல்ல வேண்டும் என்று ஆலோசிக்கிறோம். Always people want to get out of their problems. కాబట్టి అనేక సార్లు ప్రజలందరూ కూడా వారి సమస్య నుంచి బయటికి వెళ్ళాలని ఇష్టపడతారు. எப்பொழுதுமே அனைவருமே அவருடைய பிரச்சனைகளிலிருந்து வெளிவர வேண்டும் என்று ஆலோசிப்பார்கள். But God had a plan and purpose. అయితే దేవునికి ప్రణాళిక ఉద్దేశం ఉన్నది. ஆனால் தேவனுக்கு ஒரு திட்டமும் ஒரு நோக்கமும் இருந்தது. And what is that plan? ఏంటి ఆ ప్రణాళిక? என்ன அது நோக்கம்? God wanted to establish his testimony in all those areas. అయితే ఆ ప్రదేశం అంతా కూడా దేవుడు తన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలని కోరున్నాడు. அந்த இடங்களில் எல்லாம் அவருடைய சாட்சியை ஸ்தாபிப்பதற்காக They went everywhere. కాబట్టి వారందరూ అనేక ప్రదేశాలకు వెళ్ళారు. அவர் எங்கும் சென்றார்கள். Now when you come to the Acts of the Apostle, అప్పుడు మనం అపొస్తలుల కార్యములకు వచ్చినట్లయితే இப்பொழுது அப்போஸ்தலர் நடவடிக்கை வரும்பொழுது these disciples, ఆయన శిష్యులు, இந்த சீஷர்கள், see these disciples were also Jews. కాబట్టి ఈ శిష్యులు కూడా యూదులే. இந்த சீஷர்கள் கூட யூதர்கள் தான். So they could go to the synagogue wherever they went. కాబట్టి వారు సమాజ మందిరానికి ఎక్కడికి వెళ్ళారో అక్కడ సమాజానికి వెళ్తూ వచ్చారు. அவர்கள் அந்த தேவாலயத்திற்கு சென்று கொண்டிருந்தார்கள். And their scriptures of the Old Testament, అవి పాత నిబంధనకు సంబంధించిన లేఖన భాగాలు, அவருடைய வேதங்கள் எல்லாம் பழைய ஏற்பாடு கொண்ட வேதங்கள். that Saul was available at that time. ఆ సమయంలో అది మాత్రమే వారికి అందించబడుతున్నది. அந்த காலத்தில் அது மாத்திரமே அவர்களிடம் இருந்தது. Because the New Testament was not written. అప్పుడు ఇంకా నూతన గ్రంథము రాయబడలేదు. புதிய ஏற்பாடு அந்த காலத்தில் எழுதப்படவில்லை. So from the Old Testament they started teaching them about the birth of the Lord Jesus Christ, about the price he is going to pay, and said this is the Messiah who has come. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో నుంచే ప్రభువు యేసుక్రీస్తు యొక్క ఆ రాకడ గురించి, ఆయన మనకు క్రయం చెల్లించడానికి గురించి, మెస్సీగా రాబోతున్న విషయాలు కూడా వారు తెలియజేస్తూ వచ్చారు. அவர்கள் பழைய ஏற்பாட்டிலிருந்தே கர்த்தராகிய இயேசு கிறிஸ்து தான் உலகத்திற்கு வரப்போகிற மேசியா, அவரே நம்முடைய பாவங்களிலிருந்து நம்ம ரட்சிக்க போகிறவர் என்று அவர்களுக்கு போதித்துக் கொண்டிருந்தார்கள். So this was going on, and the churches were planted everywhere in the then known world. కాబట్టి ఇక్కడ ఆ సాక్ష్యము అక్కడ చెప్పబడుతూ కారణంగా ఆ ప్రదేశం అంతలో కూడా సంఘములు స్థాపించబడుతూ వచ్చాయి. அந்த காலத்தில் அந்த உலகத்தில் பல இடங்களில் சபைகள் ஸ்தாபிக்கப்பட்டது. God raised a powerful man for his kingdom. కాబట్టి ఆ దేవుడు తన రాజ్యం నిమిత్తమై బలమైన వ్యక్తిని తను ఎన్నుకుంటూ తీసుకుని వచ్చాడు. தேவன் தம்முடைய ராஜ்யத்தின் நோக்கத்திற்காக ஒரு வல்லமையான ஒரு மனிதனை எழுப்பினார். This man was well versed with the scriptures. కాబట్టి ఈ వ్యక్తి దేవుని లేఖన భాగం ఉంచిన అత్యంతమైన జ్ఞానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. వేదத்தை నన్ను அறிந்தவன். If you were giving degrees today, he would have been having many doctorates in the word of God. కాబట్టి ఈ లోక సంబంధంగా ఈ కాలంలో మనం డిగ్రీస్ ఇవ్వగలిగితే అనేకమైన డిగ్రీస్ అతనికి ఇవ్వవచ్చు. இந்த காலத்தில் இந்த வேதத்திற்கு நாம் டிகிரி கொடுக்க வேண்டும் என்றால் அவருக்கு பல டாக்டர் டிகிரி கொடுக்க வேண்டும். But he never accepted Jesus as the Messiah. అయితే యేసే మెస్సయా అని అతను అంగీకరించలేదు. ஆனால் அவர் இயேசு கிறிஸ்து மேசியாவாக அவர் ஏற்றுக்கொள்ளவில்லை. So whoever told Jesus is the Messiah, he started persecuting them. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని మెస్సీగా అనుకుంటున్నారో వారిని హింసించడం మొదలుపెట్టాడు. அதனால் யாரெல்லாம் இயேசு கிறிஸ்துவை மேசியா என்று அழைத்தார்களோ அவர்களை இவர் துன்புறுத்தினார். And God caught him with his Holy Spirit. అయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత అతన్ని పట్టుకున్నాడు. தேவன் அவருடைய பரிசுத்த ஆவியினால் அவரை பிடித்தார். His name was Saul. అతనే సౌలు. அவர் பெயர் சால். But God made him Paul. అయితే అతని పౌలుగా మార్చాడు. பவுலாக மாற்றினார் தேவன். Now Paul is going everywhere along with these disciples and preaching the gospel. కానీ ఇప్పుడు పౌలు తన ఈ శిష్యులతో పాటు వాళ్ళతో వెళ్తూ ఈ యొక్క బలమైన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. இப்பொழுது இந்த பவுல் எல்லா இடத்திலும் பிரயாணம் செய்து இந்த சுவிசேஷத்தை அறிவித்துக் கொண்டு வருகிறார். Everywhere he went, ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా எங்கெல்லாம் அவர் செல்கிறாரோ he went to the synagogue. ఆయన సమాజం దగ్గరికి వెళ్ళాడు. அந்த தேவாலயத்திற்கு சென்றார். Started teaching God's word. దేవుని వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. கர்த்தருடைய வசனத்தை போதித்தார். The word of God says the Messiah will come. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మెస్సయా వస్తాడని. கர்த்தருடைய வசனம் சொல்லுகிறது மேசியா வருவார் என்று. The Messiah has come. కాబట్టి మెస్సయా వచ్చినాడు. ஆனால் மெசியா ஏற்கனவே வந்து விட்டார். That's Jesus. అదే యేసు. அதுதான் இயேசு கிறிஸ்து. Believe in him. ఆయన విశ్వాసం ఉంచండి. அவரை விசுவாசியுங்கள். So those who believe, ఎవరైతే ఆయన విశ్వసించినారో யார் அவரை விசுவாசிப்பார்களோ they were gathering together and obeying the waters of baptism and taking part in the Lord's table and meeting as a church in that place. వారందరూ సమకూర్చబడి
దేవుని వాక్యం చేత బలిలో బాప్తిస్మంతో పాల్పొంది తర్వాత బలిలో పాల్పొందుతూ ఒక సమాజంగా కూడుతూ సంఘముగా స్థాపించబడుతూ వచ్చారు. யார் இயேசு கிறிஸ்துவை மேசியாக ஏற்றுக்கொண்டு சொந்த ரட்சகராக ஏற்றுக்கொண்டார்களோ அவர்கள் ஞானஸ்தான சாட்சிக்கு கீழ்ப்பட்டு அவர்கள் சபையாக ஒன்று கூடி கர்த்தருடைய பந்தியில் பங்கு பெற்று அந்தந்த இடங்களில் கூடிக்கொண்டு வந்தார்கள். Now we see Paul was started traveling everywhere. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ పౌలు అనేక స్థలాలకు ప్రయాణం చేస్తూ వచ్చాడు. இப்பொழுது இந்த பவுல் பல இடங்களுக்கு பிரயாணம் செய்கிறார். We see the church at Jerusalem. కాబట్టి యెరూషలేములో సంఘం చూస్తాం. எருசலேமில் இருக்கிற சபை. Now the first church was at Antioch. అంతియోకులో మొదటి సంఘం చూస్తాం. அந்தியோக்கில் இருக்கிற அந்த சபை. And they separated Barnabas, Paul and John Mark and sent them to go out and preach the gospel in every place. అక్కడ అంతియోకులో బర్నబా తర్వాత పౌలు జాన్ మార్కు వేరు చేయబడి ఇతర స్థలాలకు వారు ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళిపోతారు. அங்கு பவுலையும் பர்னபாவையும் அந்த யோவான் மார்க் என்பவரையும் பிரித்தெடுத்து சுவிசேஷத்தை அறிவிப்பதற்காக அனுப்பினார்கள். So if you read Acts of the Apostle carefully, మన అపొస్తలులను జాగ్రత్తగా చదివినట్లయితే நீங்கள் இந்த அப்போஸ்தலர் புத்தகத்தை கவனமாக வாசித்தால் Paul with another person or two people, he went from place to place and preached the gospel. కాబట్టి పౌలు తను వేరేతను మార్చుకొని శీలను తర్వాత ఇతరులను తీసుకొని ఒక స్థలం వెంబడి ఒక స్థలంకు వెళ్తూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. பாருங்கள், பவுல் இன்னொருவரையும் இருவரையும் கொண்டு சென்று ஒவ்வொரு இடத்திற்கும் சென்று சுவிசேஷத்தை அறிவித்துக் கொண்டிருந்தார். So in Acts of the Apostle 13 and 14, కాబట్టి అపొస్తలుల 13 14లో அப்போஸ்தலர் 13 14 அதிகாரங்களில் he started from Antioch and he went to Cyprus, and from Cyprus he went to Perga, and he went to different parts of Asia Minor and came back. కాబట్టి అపొస్తలుల పౌలు 13వ అధ్యాయంలో ఏషియా మైనర్లోని కొన్ని స్థలాల్లో నుండి మొట్టమొదటిగా తను వెళ్తూ వచ్చి కుప్పకు వచ్చాడు. కుప్ప నుంచి పెర్గేంకి వచ్చాడు. అక్కడ నుంచి మిగతా స్థలాలకు తను వెళ్తూ వచ్చాడు. 13 அதிகாரம் அந்தியோகா பட்டத்தில் உள்ள சபையில பர்னபாவும் நீகர் என்கிற பட்ட சிமியோனும் சிறுனே ஊரனாகிய அப்படிப்பட்ட வெவ்வேறு இடங்களுக்கு பிரயாணம் செய்து அவர் இந்த கர்த்தருடைய ஊழியத்தை செய்து கொண்டு வந்தார். So he had his first missionary journey along these places. కానీ ఈ స్థలమంతటా కూడా పౌలు తన మొట్టమొదటిగా సువార్త ప్రయాణం చేస్తూ వచ్చాడు. இந்த அதிகாரத்தில் எழுதப்பட்டதை போல அவருடைய ஊழியத்தின் முதல் பிரயாணம் இது. And then తర్వాత பிறகு he made a second journey. తర్వాత రెండో ప్రయాణం చేస్తూ వచ్చాడు. பிறகு ஊழியத்தின் இரண்டாம் பிரயாணம். The second journey again he took in 15 to 18. కాబట్టి అపొస్తలుల 15వ అధ్యాయం చివరి భాగం నుంచి 18వ అధ్యాయం వరకు తన రెండో ప్రయాణం చేస్తూ వచ్చాడు. 15ஆம் அதிகாரத்திலிருந்து 18ஆம் அதிகாரம் வரை அவருடைய இரண்டாம் ஊழிய பிரயாணம். This time he started from Jerusalem. కాబట్టి యెరూషలేము నుంచి మొదలుపెట్టి యెరూషలేములో தொடங்கி And he went all over the places in the coastal area, Antioch, and then he went to every place in Galatia, Macedonia, and came back. కాబట్టి 16వ అధ్యాయంలో తను మొదలుపెట్టి దెర్బే లుస్త్రకు తర్వాత మాసిదోనియాకి ఇట్లా బయలుదేరుతూ వచ్చి అనేక స్థలాల్లో తను సువార్త చేస్తూ వచ్చాడు. பிறகு அவர் அங்கிருந்து புறப்பட்டு சென்று அந்தியோக்கிலிருந்து புறப்பட்டு சென்று அந்த கடற்கரை வழியாக சென்று மசிதோனியா என்ற பல இடங்களுக்கு அவர் சென்று வந்தார். In those days, ఆ దినాల్లో அந்த காலத்தில் there are only two ways to travel. రెండు మార్గాలు మాత్రమే ప్రయాణం చేయడానికి ఉన్నాయి. பிரயாணம் செய்ய இரண்டு வழிகள் தான். There were no buses, there were no trains, there were no aeroplanes. బస్సులు లేవు, రైళ్లు లేవు, ఏరోప్లేన్ లేవు. బస్సుகளோ ట్రైనో ఏరోప్లేనో இல்லை அந்த காலத்தில். But boats were there. అయితే పడవలు ఉన్నాయి, పడగలు இருந்தது. So big boats where they could get in 100-200 people and then travel from one place to another place. కాబట్టి పెద్ద పెద్ద పడవలు ఒక 100 మంది 200 పడవలను పట్టుకొని వారు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం వెళ్ళేవారు. பெரிய பெரிய படகுகளில் 100-200 பேர் உட்கார்ந்து கொண்டு பிரயாணம் செய்வார்கள். And on the donkeys, on the horses, on all kinds of ways they were traveling from one place to another place on ఒక the స్థలం road. నుంచి ఒక స్థలంకు వారు గాడిదల మీదను తర్వాత గొర్రెల మీదను తర్వాత ప్రయాణం చేస్తూ వచ్చేవారు. அவர்கள் கழுதை மேலும் குதிரை மேலும் அவர்கள் அவ்வாறாக பிரயாணம் செய்து கொண்டிருந்தார்கள். Maybe they have been walking all the way. కానీ కొన్నిసార్లు వాళ్ళు మొత్తం ప్రయాణం అంతా నడుగుతూనే వచ్చేవారు. ஒருவேளை பிரயாணம் முழுவதும் நடந்து சென்றிருக்கலாம். Now he came to the third missionary journey. అయితే మూడో ఈ యొక్క సువార్త ప్రయాణము இப்பொழுது அந்த ஊழியத்தின் மூன்றாம் பிரயாணம். That is the time he came to Ephesus. కాబట్టి మూడో ప్రయాణంలో అతను ఎఫెసస్కు వస్తున్నాడు. அப்பொழுதுதான் எபேசுக்கு வருகிறார் அவர். Now we see Acts of the Apostle chapter 18 అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం அப்போஸ்தலர் 18ஆம் அதிகாரம் and verse 18.
18వ వచనము 18ஆம் வசனம். Shall we all read it together? 18 and 19th verses. ఈ 18 19వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. அப்போஸ்தலர் 18ஆம் அதிகாரம் 18 19ஆம் வசனங்களை அனைவரும் சேர்ந்து வாசிப்போம். Chapter 18, Acts of the Apostle, అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 18 and 19. 18 19వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. அப்போஸ்தலர் 18ஆம் அதிகாரம் 18ஆம் 19ஆம் வசனங்களை அனைவரும் சேர்ந்து வாசிப்போம். And Paul, after this, அநேக நாள் tarried there yet a good while, and then சகோதரரிடத்தில் took his leave of the brethren and sailed thence to Syria, with him Priscilla and Aquila, having shown his head in Cenchrea, and he came to Ephesus and left them there, but he himself entered the synagogue and reasoned with the Jews. பிரவேசித்து யூதர்களுடைய சம்பாஷணை பண்ணினான். Now you see here, చూడండి మీరు ఇక్కడ இங்க பார்க்கிறோம், when he was at Corinth, కొరింథులో అతను ఉన్నప్పుడు அவர் கொரிந்து சபையில் இருந்த பொழுது now we see so many people coming there. అక్కడికి అనేక మంది ప్రజలు రావడం చూస్తూ వస్తాం. பலர் அங்கு வருவதை பார்க்கிறோம். He found a couple in Corinth. కొరింథులో ఒక కపుల్ చూశారు, దంపతులను చూశాడు. அங்கு ஒரு தம்பதியரை பார்க்கிறார். Their name was Aquila and Priscilla. అకులా ప్రిస్కిలాను చూశారు అక్కడ. பிரிஸ்கில்லா அக்கிலா என்பது அவர்களுடைய பெயர். And their profession was tent making. వారి యొక్క వృత్తి అంటే గుడాలు తయారు చేయడం. அவருடைய வியாபாரம் கூடாரத்தை செய்வது. And they came from Italy to Corinth. వారు ఇటలీ నుంచి కొరింథీకి వచ్చారు. அவர்கள் இத்தாலியிலிருந்து இந்த கொரிந்து பட்டணத்திற்கு வந்திருந்தார்கள். They were also Jews. వారు కూడా యూదులే. அவர்களும் யூதர்கள் தான். So they came for their own profession to make their money through this profession. వారు ఆ వృత్తి చేసుకొని ఆ వృత్తి ద్వారా ధనం సంపాదించుకోవాలని వారు వచ్చారు. அவர்கள் அவருடைய வியாபாரத்தின் காரணமாக வந்து அந்த வியாபாரத்தின் மூலமாக பணம் சம்பாதித்ததற்காக வந்திருந்தார்கள். Now you see the good way Paul was doing is, Paul also everywhere he went, he started doing that business. కాబట్టి ఇక్కడ పౌలు ఉన్నటువంటి అతి శ్రేష్ఠమైన అంశం ఏమంటే తను ఎక్కడికి వెళ్ళిన సైతం కూడా తను అక్కడ వ్యాపారం చేసేవాడుగా కనిపిస్తాడు. பாருங்கள், பவுலுடைய ஒரு சிறந்த இந்த ஒரு குணத்தை பாருங்கள். அவர் எங்கு சென்றாரோ அங்கு அந்த வியாபாரத்தை செய்தார். He was tent making business. అతను గుడారంను తయారు చేసే వ్యాపారం, ஒரு கூடாரத்தை செய்கிற வியாபாரம். That's where he met Aquila and Priscilla. ఆ విధంగా అకులా ప్రిస్కిలను కలిశాడు. அவ்வாறுதான் அவர் அக்கிலாவையும் பிரிஸ்கிலாவையும் சந்திக்க முடிந்தது. And they were Jews. వారు యూదులు. அவர்கள் யூதர்கள். And to them he gave the gospel. వారికి తన సువార్త ప్రకటించాడు. அவர்களுக்கு சுவிசேஷத்தை அறிவித்தார். They understood. వారు అర్థం చేసుకున్నారు. அவர்கள் புரிந்து கொண்டார்கள். They accepted. వారు అంగీకరించారు. ஏற்றுக்கொண்டார்கள். And they were willing to follow the Lord. వారు ప్రభువును వెంబడించడానికి ఇష్టపడ్డారు. தேவனை பின்பற்ற சித்தமாயிருந்தார்கள். So wherever Paul went, they were also willing to go. ఎక్కడికైతే పౌలు వెళ్ళినాడో అక్కడ వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడారు. எங்கெல்லாம் பவுல் சென்றாரோ அங்கு அவரோடு சேர்ந்து பிரயாணம் செய்த சித்தமாயிருந்தார்கள். God works in mysterious ways. కాబట్టి దేవుడు అద్భుతమైన పద్ధతుల ద్వారా పనిచేయడం మొదలు పెడతాడు. தேவன் மர்மமான விதத்தில் அவர் வேலை செய்கிறார். These 11 disciples, ఈ 11 శిష్యులు, இந்த 11 சீஷர்கள் they left everything. వారంతా వదిలేశారు. அனைத்தையும் விட்டார்கள். They left their profession. వారి వృత్తిని వదిలేశారు. அவர் வேலையை விட்டார்கள். They left even their families. వారి కుటుంబాలను వదిలేశారు. அவர் குடும்பத்தை விட்டார்கள். And they followed the Lord. వారు దేవుని వెంబడించారు. தேவனை பின்பற்றினார்கள். And they were going wherever God wanted them to go. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తూ వచ్చాడు. தேவன் எங்கு செல்ல சொன்னாரோ அங்கு சென்றார்கள். God's word says they forsook all and followed him. కానీ వారు ఎప్పుడైతే పిలిచాడో వారు సమస్తం వదిలిపెట్టి ఆయన వెంబడించారు. எப்பொழுது அவர்கள் அழைத்தாரோ எல்லாத்தையும் விட்டு அவரை பின்பற்றினார்கள் என்று கர்த்தருடைய வசனம் சொல்கிறது. We don't see anywhere that they were doing any business to earn their money. కానీ మనం బైబిల్ గమనించినట్లయితే వారు ఎప్పుడు కూడా వారి వృత్తిని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం చూడం. எங்கும் அவர்கள் வியாபாரம் செய்து பணம் சம்பாதிக்கொண்டு அவர்கள் ஊழியம் செய்தார்கள் என்று எங்கு பார்க்கவில்லை. But Paul's way of doing was different. అయితే పౌలు యొక్క పని వేరుగా ఉన్నది. ஆனால் பவுல் செய்கிற அந்த வேலையின் விதம் வித்தியாசமா இருந்தது. He could find people in his profession and lead them to the Lord. కాబట్టి ఆయన తన వృత్తిలో ప్రజలను కనుగొని వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. பவுல் அவன் செய்கிற வேலையை செய்கிறவர்கள் அவர்களை சந்தித்து அவர்களை கர்த்தரிடத்தில் கொண்டு வர முடிந்தது. Now you see, before he became a Christian, అతను క్రైస్తవుడుగా మారడానికి ముందుగా கிறிஸ்துவனாக மாறுவதற்கு முன்பதாக his main business was tent making. కానీ అతని ముఖ్య వృత్తి ఏమంటే టెంట్లను తయారు చేయడం. அவனுடைய அந்த வியாபாரம், முக்கியமான வியாபாரம் கூடாரத்தை செய்கிறது. And his second business was రెండో ఒక వ్యాపారం ఏంటంటే அவனுடைய இரண்டாம் வியாபாரம் get the knowledge of the scriptures.
ఈ యొక్క లేఖన భాగం ఇచ్చినటువంటి జ్ఞానం సంపాదించడం, இந்த வேதத்தின் ஞானத்தை சம்பாதிப்பது. And he wants to be a religious leader. ఆయన తన మత సంబంధమైనటువంటి నాయకుడిగా ఉండాలని ஒரு కోరినాడు. மத தலைவராக இருக்க விரும்பினான். But when the Lord transformed him, అయితే దేవుడు అతని రూపాంతరం చేసి தேவன் அவரை மாற்றி, and when he anointed him, ఎప్పుడైతే ఆయన అభిషేకించినప్పుడు எப்பொழுது அவரை அபிஷேகம் பண்ணினாரோ what happened? ఏం జరిగింది? என்ன நடந்தது? His main business became preaching the gospel. కాబట్టి అతని యొక్క ముఖ్య వ్యాపారం ఇప్పుడు సువార్తను ప్రకటించడం తయారైంది. அவருடைய முக்கியமான வியாபாரம், அவருடைய வேலை சுவிசேஷத்தை அறிவிப்பது. That was his main business. అదే అతని యొక్క ముఖ్య వ్యాపారం. அவருடைய முக்கியமான வேலை அதுதான் இப்பொழுது. What is his side business? అది సైడ్ బిజినెస్ ఏంటి? அவருடைய அந்த பக்க அந்த வியாபாரம் என்ன? So the tent making. కాబట్టి ఆ గుడారం చేయడం, அந்த கூடாரத்தை செய்வது. This is how he was doing the ministry. ఆ విధంగా దేవుడు తనకు పరిచయం చేస్తూ వచ్చాడు. இவ்வாறு தான் அவருடைய ஊழியத்தை அவர் செய்து வந்தார். That's how the word of God says they came to Ephesus. ఆ విధంగా దేవుని వాక్యం చెప్తుంది వారు ఎఫెసుకు వచ్చినారు. அப்படிதான் கர்த்தருடைய வசனம் சொல்கிறது, எபேசு பட்டணத்திற்கு வந்தார்கள் And he என்று. left this couple and he went away. కాబట్టి అక్కడ ఈ యొక్క దంపతుల నుంచి తను వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి. இங்கு அந்த தம்பதியர்களை அங்க விட்டு அவர் சென்றார். Where did he go? ఎక్కడ పోయినాడు ఆయన? எங்கு சென்றார்? He went to the synagogue. అది సినగాకి వెళ్ళినాడు. அவர் அந்த ஜெபாலயத்துக்கு சென்றார். He did not take these two people there. కాబట్టి ఈ యొక్క ఇద్దరు యూదులను అక్కడ తీసుకోలేదు అతను. இந்த தம்பதியர்களை அங்கு கொண்டு செல்லவில்லை. There he reasoned with the Jews కాబట్టి and shared the gospel. అక్కడ అతను యూదులతో చేరి తన స్వార్థ ప్రకటిస్తుంటున్నాడు. யூதருடனே సంభాషణை பண்ணி அவர்களுக்கு சுவிசேஷத்தை அறிவித்தார். So those who were interested, ఎవరైతే ఇష్టపడుతున్నారో, யாரெல்லாம் ஆர்வம் காட்டினார்களோ, maybe some of those people would have come to Jerusalem for the feast. కాబట్టి కొంతమంది యూదులు యెరూషలేముకు ఈ పండుగకు వచ్చిన వారు, ஒருவேளை சிலர் அந்த பண்டிகைக்காக யூதர்கள் வேறு இடத்திலிருந்து எருசலேம் வந்திருக்கலாம். They might have heard about these things. వారు ఈ యొక్క విషయాలను కూడా వినిండొచ్చు. இந்த காரியத்தை பற்றி அவர்கள் கேள்விப்பட்டிருக்கலாம். They went back thinking about those things. కాబట్టి ఈ చెప్పిన మాట వింటూ ఆలోచిస్తూ వారు స్థలాలకు వెళ్ళినారు. இந்த கேட்ட வசனத்தை ஆலோசித்துக் கொண்டு அவருடைய இடத்திற்கு சென்றார்கள். Some of them might have believed in the Lord Jesus Christ. కాబట్టి కొంతమంది ప్రభువు యేసుక్రీస్తుని విశ్వసించి ఉండొచ్చు. சிலர் கர்த்தருடைய வசனத்தின் மேல் விசுவாசத்தையும் வைத்திருக்கலாம். Maybe some of them might have been baptized also. కాబట్టి కొంతమంది వారు బాప్తిస్మం కూడా తీసుకుని ఉండొచ్చు. ஒரு சிலர் ஞானஸ்தான சாட்சியிலும் பங்கு பெற்றிருக்கலாம். Because all those 3,000 people who were baptized did not stay back in Jerusalem. కాబట్టి యెరూషలేములో ఎప్పుడైతే 3,000 మంది రక్షణ పొందినారో వారందరూ కూడా బాప్తిస్కున్నారో వారందరూ యెరూషలేములో ఉండలేదు, అందరూ వెళ్ళిపోయారు. அந்த முதலாம் சபையின் அந்த 3000 ஜனத்தார் ஞானஸ்தானம் பெற்றவர்கள் அனைவரும் எருசலேமில் தங்கவில்லை. Now the gospel had gone there along with these people, and that's how the church at Ephesus was established. కాబట్టి ఈ విధంగా ఈ ప్రజలు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీరి ద్వారా అక్కడ స్వార్థ ప్రకటించబడి ఆ విధంగా ఎఫెసులో సంఘం కూడా స్థాపించబడి ఉండొచ్చు. இந்த ஜனத்தாரின் மூலமாக அந்த சுவிசேஷம் அந்த இடத்திற்கு சென்றது, அங்கு சபை ஸ்தாபிக்கப்பட்டது. Now which is this place called Ephesus? ఎఫెసస్ అనే స్థలము ఏంటిది? இந்த எபேசு என்கிற பட்டணம் என்னது, எது? Where is this place Ephesus? ఎక్కడ ఏ స్థలంలో ఎఫెసస్ இந்த ఉంది? எபேசு என்ற பட்டணம் எங்குள்ளது? If you were here for the Bible study, we saw everything in detail. ఇంకోటి మీరు బైబిల్ స్టడీకి ఇక్కడ ఉండినట్టే మేము డీటెయిల్గా మొత్తం అంతా చూసాం. நீங்கள் வேதாராய்ச்சி பாடத்துக்கு இருந்திருப்பீர்கள் என்றால் இதை பற்றி நாங்கள் விவரமாக பார்த்தோம். Ephesus was a very big city at that time. ఆ సమయంలో ఎఫెసస్ చాలా పెద్ద పట్టణము. அந்த காலத்தில் எபேசு என்பது பெரிய பட்டணம். It was 3 miles inside the coast of Turkey. Southern Turkey. సదరన్ టర్కీకి దక్షిణ భాగం ఉండే టర్కీ భాగానికి 3 కిలోమీటర్ లోపల ఉంటున్నది. தெற்கு டர்க்கியிலிருந்து அந்த கடற்கரையிலிருந்து 3 மைல் உள்ளே அது. That's where the Ephesus is. అక్కడ ఎఫెసస్ ఉంటున్నది. அங்குதான் இந்த எபேசு பட்டணம் உண்டு. It's a very, very well-known city. కాబట్టి ఇది చాలా చాలా ప్రసిద్ధమైన పట్టణంగా ఉంటున్నది. மிகவும் பிரபலமான ஒரு பட்டணம். It was a temple city. అది దేవాలయం ఉండే భాగంగా ఉంటున్నది. ஒரு தேவாலயம் இருக்கிற ஒரு பட்டணம். It was like Kasi or Tirupati. అది తిరుపతి మాదిరి లేదా కాశీ మాదిరి ఉండే పట్టణంగా ఉంటున్నది. அது இந்த காலத்தில் காசி திருப்பதி போல இருந்த ஒரு பட்டணம் அது. So people from all over used to come to the temple. కాబట్టి ప్రపంచం నలుమూల నుంచి ఆ దేవాలయానికి చాలా మంది వచ్చేవారు. அதற்காக தான் உலகம் எங்கும் இருப்பவர்கள் அந்த பட்டணத்திற்கு அந்த கோயிலுக்கு செல்வதற்காக வருவார்கள். Now you see, this temple was built in such a way that it became one of the 7 wonders of the world.
కాబట్టి ఇప్పుడు ఏడు అద్భుతమైన ఉన్న అద్భుత కార్యం ఉన్న ప్రపంచంలో ఉన్న రీతిగా ఈ పట్టణంలో ఉండే దేవాలయం కూడా అట్లా కట్టబడి ఉంది. அந்த This was one of the 7 wonders at that time. ఆ సమయంలో 7 అద్భుతమైన పట్టణాల్లో ఇది కూడా ఒకటి పట్టణంగా ఉంటున్నది. அங்க ஒரு கோயில் கட்டப்பட்டிருந்தது. அந்த கோயில் எவ்வளவு பிரம்மாண்டமாக கட்டப்பட்டதென்றால் உலகத்தின் 7 அதிசயங்களில் அது ஒரு அதிசயமாய் இருந்தது. அது Maybe today also it is counted like that. ఈ దినాలు కూడా అది ఆ విధంగా లెక్కించబడుతుంది. ஒருவேளை இந்த இன்று கூட அந்த உலகத்தின் 7 அதிசயங்கள் அது ஒன்றா இருக்கலாம். But it's all destroyed. Everything is destroyed. అయితే ఆ సమస్తం కూడా నాశనం చేయబడింది. அந்த கோயில் இப்பொழுது அழிந்து போயிருக்கிறது. Maybe some of those pieces of that thing is in England in a museum. కాబట్టి అయితే కొన్ని భాగములు ఆ యొక్క దేవాలయ భాగములు ఇంగ్లాండ్లోని మ్యూజియంలో ఉంటున్నాయి. அந்த கோயிலின் ஒருவேளை சில பொருட்கள் அந்த இங்கிலாந்தில் இருக்க மியூசியம்ல இருக்கலாம். Now I want to tell you, మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். many people ask me, Christianity came only 2000 years ago. కాబట్టి చాలా మంది నన్ను అడిగారు క్రైస్తవం కేవలం 2000 సంవత్సరం ముందే ఇప్పుడే కదా వచ్చింది. பலர் என்னை கேட்பது 2000 வருடங்களுக்கு முன்பது தானே இந்த கிறிஸ்துவ மதம் வந்தது. Hinduism is there for a long time. హిందూయిజం అనేది చాలా సంవత్సరం నుంచి ఉంది కదా అంటున్నారు. இந்த இந்து மதம் பல வருடங்களா இருக்கிறதே. Now is it correct or wrong? అది నిజమా అబద్ధమా? இது சரியா தவறா? Tell me. చెప్పండి. Lot of Christians they don't know. కానీ క్రైస్తవులకు చాలా మందికి ఈ విషయం తెలియదు. பல கிறிஸ்தவர்களுக்கு இந்த காரியம் தெரியாது. Sometimes we think we are right. మనం వినేదే నిజమని అనుకుంటాం మనకు సార్లు. ஒருவேளை நாம் நினைக்கிறோம் நாம் கேட்பதும் நினைப்பதும் அது சரி என்று. When you think about, we are not saying anything against the religions, but when did Hinduism come? మతం గురించి మనము వ్యతిరేక భావం చెప్పడం లేదు, కానీ ఎప్పుడు హిందూ మతం వచ్చింది? நான் மதத்தை பற்றி தவறாய் சொல்லவில்லை. ஆனால் இந்த இந்து மதம் எப்பொழுது வந்தது? மோசே காலம்లో. ஆரோன் அந்த ஸ்டாச்சு பண்ணப்போ வந்தது. ஆரோன் அந்த ஸ்டாச்சு பண்ணப்போ வந்துச்சு. கரெக்ட். இன்னும் முன்னால, அதுக்கு முன்னால come on. అదే వాళ్ళు చెప్పేది అదే. Now you see, మీరు గమనించండి, it started at Cain and Abel's time. కాబట్టి ఇది కేయిన్ హేబెల్ సమయంలోనే మొదలైంది. కయీన్ ఆబేల్ కాలத்திலே தொடங்கினது. When Cain's offering was rejected by the holy God, కాబట్టి కయీన్ యొక్క బలి అర్పణ పరిశుద్ధుడైన దేవుడు తృణీకరించినప్పుడు, కయీనిன் அந்த பலியை தேவன் மறுத்த பொழுது, புறக்கணித்த பொழுது, he murdered his own brother Abel, whose offering was accepted by God. కాబట్టి దేవుని చేత అంగీకరించబడిన బలి అర్పించినటువంటి హేబెల్ అనే తన తమ్ముని తను చంపేసినాడు. கர்த்தரால் காணிக்கை ஏற்றுக்கொள்ளப்பட்ட அந்த ஆபேல் தன்னுடைய அந்த சொந்த சகோதரனை அவன் கொன்று போட்டான். Instead of repenting and asking God, Lord, where did I make a mistake? Help me to give you the right offering. God would have taught him. కాబట్టి పశ్చాత్తాపడి, దేవా నేను ఎక్కడ తప్పు చేసినాను, నువ్వు క్షమించు, ఎలాంటి అంగీకరించిన బలి అర్పణ నివారణ అంగీకరించిన బదుగా తమ్ముడు చంపేసినాడు. எதற்காக என்னுடைய காணிக்கை ஏற்றுக்கொள்ளவில்லை தேவனே, நான் எங்கு தவறு செய்தேன் என்று தேவனிடம் மனம் திரும்பி தேவனுடைய கேட்டிருக்க வேண்டும் அவன். But pride came in his heart. కాబట్టి ఆయన హృదయంలో గర్వం వచ్చింది. ஆனால் அவனுடைய உள்ளத்தில் பெருமை வந்தது. Allowed the fallen angel, the Satan, who tempted Eve and deceived them, also tempted Cain and deceived him and made him to commit murder. కాడి పడిపోయిన దూతల సమూహం నుండి సైతాను ఏదైనా తొట్టులో నుండి అవను శోధించి పడగొట్టిందో అదే సైతాను కయీన్ను కూడా తను టెంప్ట్ చేసి ప్రోత్సహించి పడిపోవడానికి కారణమైంది. அந்த பரலோகத்தில் விழுந்த அந்த பிரதான தூதனான அந்த சாத்தான் எப்படி ஏதேன் தோட்டத்தில் ஏவாளை வஞ்சித்து பாவத்தில் விழ வைத்தானோ அதே போல் కయీనియం அவன் வஞ்சித்து பாவத்தில் விழ வைத்தான். From that time onwards, ఆ సమయం నుంచి அன்று முதல், you see the group of people who worship the living God and the people who started worshiping the creation.
కాబట్టి మనం ఆ సమయం మనం గమనించినట్లయితే నిజమైన దేవుని ఆరాధించే ప్రజలుగా కొంతమంది తయారయ్యారు, తర్వాత సృష్టిని ఆరాధించే ప్రజలుగా కొంతమంది తయారయ్యారు. அன்று முதல் ஒரு சிலர் அந்த சிருஷ்டி கர்த்தாவை ஆராதித்தார்கள், ஒரு சிலர் அந்த சிருஷ்டிப்பை ஆராதித்தார்கள். Many worshipped the creation. కాబట్టి అనేక మంది ప్రజలు ఈ సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు. ஆனால் பலர் இந்த சிருஷ்டிப்பை ஆராதித்தார்கள். Because they were blinded to the truth. కాబట్టి వారు సత్యం గురించిన అవగాహన లేకుండా వారు చీకటి నుంచి కళ్ళకి చీకటి వచ్చింది. ஏனென்றால் அவர்கள் சத்தியத்திற்கு குருடரானார்கள். Now please listen very carefully. I am trying to teach these things so that you may understand. దయచేసి జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావాలని ఇవన్నీ మీకు తెలియజేస్తుంటున్నాను. உங்களுக்கு புரிகிற வண்ணமாக சொல்ல முயல்கிறேன், தயவு செய்து கவனமாய் கேளுங்கள். That's why they wanted to create their own gods. కాబట్టి దాని కారణంగా వారు వారి సొంత దేవుళ్ళను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. அதற்காக தான் அவர்கள் தேவர்களை சிருஷ்டிக்க தொடங்கினார்கள். Now that's why Hinduism has got 330 million gods. కాబట్టి దానికి కారణం కాబట్టి ఈ హిందూ మతంలో 330 కోట్ల మంది 33 కోట్ల దేవతలు వచ్చారు. அதற்காக தான் 33 கோடி தேவர்கள் இந்து மதத்தில் உண்டு. That means anything and everything they started worship. కాబట్టి అన్ని ఏవైనా సరే వాళ్ళు ఆరాధించడం మొదలు పెడతా వచ్చారు. அதற்காக தான் அவர்கள் எல்லாவற்றையும் அவர்கள் தேவனாக அவர்கள் ஆராதிக்க தொடங்கினார்கள். Now the Holy Spirit of God wanted to reveal himself, but the people wanted to go in their own way. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రత్యక్షపరచాలని కోరినాడు కూడా వారు తమ సొంత మార్గాల్లో వెళ్ళిపోతారు. பரிசுத்த ஆவியானவர் சரியான வழியில் நடத்த விரும்பினாலும் அவர்கள் அவர்களுடைய சொந்த வழியில் நடக்க முரட்டாட்டம் செய்தார்கள். So God in his eternal plan have separated Abraham, called him out and took him out and separated him. కాబట్టి దేవుడు తన నిత్య ప్రణాళికను బట్టి అబ్రహామును వారి మధ్య నుంచి పిలుచుకొని తనకు ప్రత్యేకమైన ప్రజలుగా తను ఎన్నుకొని తను తీసుకుని వచ్చాడు. தேவன் அவருடைய அனாதியின் அந்த நோக்கத்தின்படி அந்த ஆபிரகாமை தெரிந்தெடுத்து அவர் அவருடைய ஜனமாக அழைத்தார். Now we see these two people are all the time there. కాబట్టి చూడండి, ఈ రెండు రకాల గుంపులు అన్ని సమయాలు ఉంటున్నారు. பாருங்கள், இந்த இரண்டு குழுவினரும் எப்பொழுதுமே இருக்கிறார்கள். Who worship the idols, కాబట్టి విగ్రహాలను ఆరాధించేవారు, విగ్రహాలను ఆరాధిப்பவர்கள், who worship the living God. కాబట్టి నిజమైన దేవుని సజీవమైన దేవుని ఆరాధించేవారు, జీవనుள்ள దేవుని ఆరాధిப்பவர்கள். But again when Abraham made the mistake, అయితే ఎప్పుడైతే అబ్రహాము తిరిగి తను తప్పు చేశాడో, எப்பொழுது ஆபிரகாம் மறுபடியும் பாவம் செய்தானோ, Ishmael came. కాబట్టి ఇష్మాయేలు వచ్చినాడు, இஸ்மாயில் வந்தான். Now we see there again they know the living God. చూడండి, అక్కడ సజీవమైన దేవుని తెలుసు వారికి, அவர்களுக்கு ஜீவனுள்ள தேவனை தெரியும். But they were misguided. కాబట్టి ఆ తర్వాత వారు తప్పు మార్గంలో వెళ్ళిపోయినారు, வழி தவறினார்கள். Everywhere we see the reason is pride. కానీ ఇక చూడండి, ప్రతి సమయంలో గమనించేదేమంటే గర్వం. எல்லா இடத்திலும் அந்த முக்கியமான காரியம் இந்த பெருமை. So because of pride man wants to have his own way. కాబట్టి గర్వం కారణం బట్టి మనిషి తన మార్గం కనుక్కోవాలని కోరుతాడు. இந்த பெருமையால் தான் மனிதன் அவனுடைய வழியை வகுத்துக் கொள்கிறான். Now that's how all these temples have come. దాని కారణం బట్టి ఎన్ని దేవాలయాలు వచ్చాయి, அப்படிதான் இந்த ஆலயங்கள் கோயில்கள் வந்தது. And they have got their own imaginations. కాబట్టి వారందరూ వారి యొక్క ఊహా చిత్రాలను కలిగి ఉన్నారు, அவருடைய யுகிப்பு, அவருடைய ஆலோசனைகள் உண்டு. These temples, ఈ యొక్క దేవాలయాలు, இந்த கோயில், இந்த ஆலயம், and all these idols that were created, కాబట్టి ఈ విగ్రహాలను తయారు చేసే విగ్రహాలని కూడా விக்கிரகங்கள் எல்லாம் உருவாக்கப்பட்டு, so they will give 4 heads, 3 heads, 10 heads, like that. కానీ వారు 2 తలలు, 3 తలలు, 4 తలలు, 10 తలలు ఇచ్చారు. 3 தலைகள், 4 தலைகள் என்று அவர்கள் ஏற்றவாறு கொடுப்பார்கள். And this temple was a temple of Diana. కాబట్టి ఈ యొక్క దేవాలయము డయానా దేవాలయంగా ఉన్నది. இது டயனாவுடைய கோயிலா இருந்தது. And it was a very wicked city, and they say this Diana had many breasts, and they have portrayed as a big idol and started worshipping that. కాబట్టి ఈ పట్టణము ఈ దుష్టమైన దేవాలయము కలిగిన పట్టణంగా ఉండి, ఈ డయానా అనే దేవాలయంగా ఉండి, ఈమెకు అనేకమైనటువంటి వక్షస్థలము కలిగి ఉండి, ఈ పాలిచ్చే రొమ్ములుగా ఉండి ఆమెను ఆరాధించే విగ్రహంగా తయారు చేశారు. இந்த எபேசு பட்டணம் இந்த டயனாவின் கோயிலை கொண்டதாய் உள்ளது. இந்த டயனாவுக்கு பல மார்பகங்கள் இருந்தது. இந்த டயனாவை இந்த எபேசு பட்டணத்தில் ஆராதனை செய்தார்கள். அதனால் இந்த எபேசு பட்டணம் மிகவும் துன்மார்க்கமான ஒரு பட்டணமா இருந்தது. It was a wealthy city.
అయితే ధనము కలిగిన స్థానం ఇది. ஒரு ஐஸ்வர்யமான பட்டணமாய் So இருந்தது. wherever there is money, there is also a lot of sin. కాబట్టి ఎక్కడైతే ధనం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ పాపం కూడా ஆனால் ఉంటుంది. பாருங்கள், எங்கு ஐஸ்வர்யம் அதிகமாக இருக்கிறதோ அங்கு பாவமும் இருக்கும். But in that place, ఆ స్థలంలో ஆனால் அந்த இடத்தில் God in His grace and mercy దేవుడు తన కృప కనికరం చేత தேவன் அவருடைய மகா கிருபையினாலும் இரக்கத்தினாலும் and planted His church testimony in that place. ఆ స్థలంలో దేవుడు తన సాక్ష్యముగా సంఘమును స్థాపించినాడు. அவருடைய சாட்சியின் காரணமாக அவர் ஒரு சபையை ஸ்தாபித்தார். That's why the Ephesian church, the key point there is the grace. కాబట్టి అందుకోసమే ఈ యొక్క ఎఫెసీ సంఘం యొక్క మూల అంశము ఏమంటే కృప. அதற்காக தான் இந்த எபேசு சபையின் அந்த மைய கருத்து கிருபை. For by grace are ye saved through faith. కాబట్టి కృప చేత విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడినారు. அதற்காக தான் கிருபையினால் விசுவாசத்தின் மூலமாக நீங்கள் ரட்சிப்பை பெற்றீர்கள். Not by your works. కన్నా మీ కార్యం బట్టి కాదు. உங்கள் கிரியைகளால் அல்ல. Now that's the church now God is speaking. కాబట్టి అలాంటి సంఘంతో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. அந்த சபையை பற்றி தான் இப்பொழுது அந்த வெளிப்படுத்தல் தேவன் பேசுகிறார். Now we also read in chapter 1. కాబట్టి మనము 1వ అధ్యాయం చదువుతోవచ్చా? 1ஆம் அதிகாரத்தில் வாசித்தோம். 7 churches are taken, and only to those 7 churches God spoke, and He said, go and tell them, write and give it to them. కాబట్టి దేవుడు 7 సంఘములను తీసుకొని 7 సంఘములకు తను తెలియజేస్తూ ఉండి మీరు వెళ్ళి ఆ 7 సంఘములతో మాట్లాడనే వర్తమానం తీసుకొచ్చాడు. இன்ற 7 சபைகளை பற்றி பேசுகிறேன். இந்த 7 சபைகளுக்கு நீ போய் இதை எழுதி சொல்ல வேண்டும் என்று சொன்னார். Now these 7 churches are the role model of goodness and bad. కాబట్టి ఈ యొక్క 7 సంఘములు కూడా ఉదాహరణగా ఉండే మంచి సంఘములుగా ఉంటున్నాయి, చెడు సంఘములుగా ఉంటున్నాయి. இந்த 7 சபைகளின் குணாதிசயங்கள் தான் அது நல்லதற்கும் தீமைக்கும் முன்மாதிரி எடுத்துக்காட்டா இருந்தது. They had many strengths and many weaknesses. కాబట్టి అనేక బలములు ఉన్నాయి, బలహీనతలు కూడా ఉన్నాయి. பலனும் இருந்தது, பலவீனமும் இருந்தது. Were there any other church during that time? కాబట్టి ఆ సమయంలో ఇంకా వేరే సంఘములు ఏమైనా ఉన్నాయా? அந்த காலத்தில் வேறு சபைகள் இருந்ததா? There were hundreds of churches. అక్కడ వందల సంఘాలు ఉన్నాయి. நூறுக்கணக்கான சபைகள் இருந்தது. But these 7 churches represented all the churches that were there at that time. God knew that will be the condition of the churches throughout history till God comes back. కాబట్టి ఆ సమయంలో అనేక వందల కొద్ది సంఘాలు ఉన్నప్పుడు సైతం కూడా ఈ 7 సంఘాలను తీసుకొని 7 సంఘాలు కూడా ఆ సంఘములకు ఉదాహరణగా తీస్తూ ఆ సంఘములు ఎలా ఉంటాయో అనే విషయాలను తెలియజేస్తూ అది ఇంతవరకు కూడా అదే ఇప్పుడు జరిగే సంఘంలో కూడా దేవుడు వచ్చేంతవరకు కూడా సంఘములకు కూడా మాదిరికరముగా తను తెలియజేస్తూ వచ్చాడు. ஆனால் இந்த 7 சபைகளை தேவன் தேர்ந்தெடுத்து இந்த 7 சபைகள் மூலமாக அங்கிருந்த அந்த காலத்தில் இருந்த அந்த 100 சபைகளுக்கும் அது மாத்திரமல்ல இதுவரை இன்று இருக்கிற இந்த சபைகளுக்கும் அந்த சபையின் மூலமாக முன்மாதிரியாக உதாரணமாக தேவன் வைத்தார். So these 7 churches we have to study in depth so that we can understand the condition of the church today, and then if there is any weakness that we can see in our lives, we correct it and we move forward as a powerful church waiting for the coming of the Lord Jesus Christ. కాబట్టి ఈ సంఘములో ఈ 7 సంఘములను మనము ధ్యానించి లోతైన భావములను మనం గ్రహించిన వారమై ఉండి ఈ సంఘంలో ఉన్నటువంటి బలహీనతలను చూసుకున్న వారమై మన జీవితంలో ఉన్న బలహీనతలను మనం కరెక్ట్ చేసుకున్న వారమై మనము దేవునికి ఒక మహాబలమైన సంఘముగా దేవుని రాజ్యం సిద్ధపడే రీతిగా మనం సిద్ధపడాలని కోరుతుంటున్నాను. அதற்காக தான் இந்த 7 சபைகளை பற்றி தேவன் அவர்களோட பேசின காரியத்தை பற்றி நாம் ஆழமாய் தியானித்து நாம் தெரிந்து கொண்டு நாம் அதன்படி நம்மை நாமே ஆராய்ந்து பார்த்து நம்முடைய காரியங்களை சரிப்படுத்திக் கொள்ள வேண்டும். This morning இன்று காலையில் I am not going to go further from here. ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళాలని కోరడం లేదు. இதற்கு மேலாக நான் தொடர்ந்து செல்ல போவதில்லை. These 2 things I want to emphasize. 2 మాటలు మాత్రమే మీకు బలమైన రీతిగా ఒక్కి చెప్పాలనుకుంటున్నాను. இந்த 2 காரியத்தை மாத்திரம் அழுத்தமாய் சொல்ல விரும்புகிறேன். Number 1, మొట్టమొదటిది முதலாவது, what is the strength? ఏంటి బలం? பலன் எது? The strength is we are saved by His grace. కాబట్టి బలం ఏమంటే ఆయన కృప చేత మనం రక్షణ పొందినాం. அவருடைய கிருபையினால் நாம் ரட்சிப்பை பெற்றோம். You are here not because of anything but because of His grace. నువ్వు ఇక్కడ ఉన్నావంటే అది ఏదో కాదు కానీ కేవలం ఆయన కృపను మాత్రమే. நாம் இங்கு இருப்பது வேறு எந்த காரணமும் இல்ல, சுத்த கிருபையே. You are alive not because of anything but because of His grace. నువ్వు సజీవంగా ఉన్నావంటే ఏదో కారణం కాదు కానీ కేవలం దేవుని యొక్క కృపయే. நீ உயிரோடு இருப்பது அவருடைய சுத்த கிருபையே. You are here, you are
your life is there only because of His grace. ఇక్కడ ఉండి నీలో జీవం ఉందంటే అది కేవలం యొక్క దేవుని యొక్క కృపయే. இன்று நீ உயிரோடு இருப்பது இங்கு இருப்பது அவருடைய வெறும் கிருபையால் மாத்திரமே. Our church is here only because of His grace. మన సంఘం ఇక్కడ ఉందంటే అది కేవలం దేవుని కృపనే. நம்முடைய சபை இங்கு இருக்கிறது அதுவும் வெறும் தேவனுடைய கிருபையால் மாத்திரமே. Without His grace we are gone, we are nothing. కాబట్టి దేవుని కృప లేకపోతే మనం ఉండే వారం కాదు, మనం వెళ్ళిపోయిన వారం. அவர் கிருபை இல்லாமல் நாம் இருந்திருக்க முடியாது, நாம் போயிருப்போம். Every blessing that we have received is only by His grace. కాబట్టి ప్రతి ఆశీర్వాదం కూడా కేవలం ఆయన కృప ద్వారానే మనం తీసుకుంటున్నాం. நாம் பெறுகிற எல்லா ஆசீர்வாதங்களும் அவருடைய கிருபையினாலே பெற்றுக்கொள்கிறோம். Second thing is, రెండవది ఏమంటే இரண்டாம் காரியம், when we receive the blessing, ఎప్పుడైతే మనం ఆశీర్వాదం పొందుతామో, எப்பொழுது நாம் ஆசீர்வாதத்தை பெறுகிறோమో, the devil tempts us and makes us to become proud. కాబట్టి సైతాను మనం శోధించి మనం గర్విష్ఠులుగా ఉండడానికి సాయం చేస్తుంది. சாத்தான் நம்மை சோதித்து நம்மை பெருமை கொள்ள செய்கிறான். So when the pride comes, ఎప్పుడైతే గర్వం వస్తుందో, எப்பொழுது பெருமை வருகிறதோ, God's word says the pride is before the fall. కాబట్టి నాశనం ముందు గర్వం నడుచును అనే వాక్యం చెప్తుంది. அழிவுக்கு முன்பாக பெருமை இருக்கும் என்று கர்த்தருடைய வசனம் சொல்கிறது. So every morning, every evening we need to search our hearts. కానీ ప్రతి ఉదయకాలమున ప్రతి సాయంకాలమున మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. ஒவ்வொரு காலையும் ஒவ்வொரு மாலையும் நம்மை நாமே சோதித்தறிய வேண்டும். Your talk, మీ మాటలు, நம்முடைய பேச்சு, your thoughts, మీ యొక్క ఆలోచన, நம்முடைய சிந்தனைகள், your behavior, మన ప్రవర్తన, நம்முடைய நடைமுறைகள், is it in any way showing the pride? కానీ ఇది ఏ రకంగా సరే గౌరవం చూపిస్తుందా, பெருமையை காண்பிக்கிறதா இருக்கிறதா? Those who are humble He will exalt. కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చించేవాడుగా ఉంటాడు. யார் உண்மையாய் தாழ்மையா இருக்கிறீர்களோ அவரை தேவன் உயர்த்துவார். Those who are proud, they will be destroyed. కాబట్టి ఎవరైతే గౌరవస్తులుగా ఉంటారో వారు నాశనం చేయబడతారు. யார் பெருமையா இருக்கிறார்களோ அவர்கள் தள்ளப்படுவார்கள், அழிந்து போவார்கள். So may the Lord help us to understand these valuable lessons. కాబట్టి దేవుడు ఈ ప్రశస్తమైన పాఠంను అర్థం చేసుకోవడానికి సాయం చేయను గాక. கர்த்தர் தாமே இந்த விலையேற பெற்ற பாடங்களை நமக்கு புரிந்து கொள்ள உதவுவாராக. Next week we will again see about the Ephesian church. కాబట్టి వచ్చే వారం These churches. మనం ఈ యొక్క 7 సంఘం ఇచ్చిన వర్తమానం చూస్తూ వస్తాం. அடுத்த வாரம் நாம் இதே சபையை பற்றி மற்ற சபைகளை பற்றி பார்ப்போம். Shall we pray? ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధైన తండ్రి, మరొకసారి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం సమయంలో దేవా మీరు మాకు తీసుకొచ్చిన వర్తమానం కొరకు నీకు వందనాలు తెలుసుకుంటున్నాం. దేవా మీ కృప చేత మనం ఏర్పరచుకొని భూమి పునాదులు వేయబడక దేవా తండ్రి క్రీస్తులో మనం ఏర్పరిచింది కాబట్టి నీకు వందనాలు తెలుసుకుంటున్నాం. మీ వాక్యం తీసుకురావడం ద్వారా తండ్రి కృపచేత మేము అంగీకరించి మీ బిడ్డగా తండ్రి మేము చేసుకుందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. సంఘముగా తండ్రి ఈ సంఘంలో మనం చేర్చినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా తండ్రి కృపను నిరర్థకం చేయకుండా తండ్రి కొరకై జీవించడానికి కృప దయచేయమని కోరుతుంటున్నాం. దేవా తండ్రి మా కొరకై వినించిన బైబిల్ గ్రంథం నుంచి దేవా ఈ లేఖన భాగం బట్టి నీకు నాలుచుకుంటున్నాం. దేవా మేము ధ్యానించి చక్కగా దీని కొరకు జీవించిన కృప దయచేయండి. మాలో ఎలాంటి గర్వము అతిశయం రాకుండా కృప దయచేయమని కోరుతుంటున్నాం. మా హృదయాలను మనం పరీక్షించుకున్న వారమై దినదినము దేవా నీకు సమీపంగా రావడానికి కృప దయచేయండి. నీ రాజ్యం కట్టబడుతూ దేవా తండ్రి నీ రాక కొరకు సిద్ధపడడానికి కృప మాకు దయచేయమని కోరుతుంటున్నాం. నీ వాక్యం ఉన్నదండి మా హృదయంలో భద్రపరచండి. దేవా సాతాను ఎత్తుకోకుండా కృప దయచేయమని కోరుతుంటున్నాం. దేవా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ తండ్రి రాబోయే దినాల్లో తండ్రి నీ కొరకు జీవించిన కృపను దయచేయమని కోరుతూ నీ సన్నిధిని మీ సహవాసం వద్ద నుంచి నడిపించమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రమంగాను మర్యాదకరంగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ వాక్యం ద్వారా స్పష్టంగా మా అందరితో మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ప్రకటన గ్రంథాన్ని గురించి నాయన సంఘము సహవాసం గురించి ప్రభా మాకు నాయన చక్కగా హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ఒక్కొక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా, మీకు స్తోత్రాలు. అంతేగా ప్రభా ఈ యొక్క వారంలో యానివర్సరీ బర్త్డే జరిపించుకున్న బిడ్డలు కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలు కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి దీవించండి. నాయన రానివంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇప్పుడు నా తండ్రి వీరినల్లో నాయన సహోదరుల మీటింగు జరుగుతుండగా ఆ మీటింగ్లో కూడా సహాయం చేయండి. నాయన ఇక్కడ జరుగుతున్న చిన్న
ఫెలోషిప్లను కూడా జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ను, మెన్స్ ఫెలోషిప్ను ప్రభా వీటన్నిటిలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని, ఇంతవరకు నడిపించిన దేవుడు తను మీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, సాయంకాలం జరిగే పాటల ఆరాధన కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now unto him who is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior, be glory, majesty, dominion and power, both now and forevermore. Amen. காரியத்தை வாய்க்க பண்ணும் கர்த்தர் என்னோடு இருக்கின்றார். என்னை பெயர் சொல்லி அழைக்கும் கர்த்தர் கடைசி வரை நடத்தி செல்வார். என் காரியத்தை வாய்க்க பண்ணும் கர்த்தர் என்னோடு இருக்கின்றார். என் பெயர் சொல்லி அழைக்கும் கர்த்தர் என்னை கடைசி வரை நடத்தி செல்வார். என் காரியம் வாய்க்கும் கர்த்தர் நேரத்தில், கர்த்தரால் காரியம் வாய்க்கும்.